ఎస్ఐఆర్ అనేది కొత్త కార్యక్రమం కాదు. భారతదేశంలో ఇప్పటికీ 13 సార్లు జరిగింది. ఈసారి 14వ సారి జరగబోతా ఉంది. ఏం జరుగుతుంది ఎస్ఐఆర్ లో అంటే, చివరిసారి ఎస్ఐఆర్ జరిగింది 2002వ సంవత్సరంలో. ఆ 2002 ఓటర్ లిస్టు, లేటెస్ట్ ఓటర్ లిస్టు 2025. రెండు పక్క పక్కన పెట్టుకుని రెండు పోల్చుకుంటారు. రెండు దుర్మార్గమైన ప్రభుత్వాలు ఉన్నాయి. కేంద్రంలో బీజేపీ, ఇక్కడ రాష్ట్రంలో కాంగ్రెస్. వాళ్ళు ఏమన్నా మాయ చేస్తారేమో, మన వాళ్ళ ఓట్లు ఏమన్నా కట్ చేస్తారేమో అనే అభిప్రాయం అందరికీ. ఏం చేయాలి బిఎల్ఏ? మీ పనులు 4. 1, 18 ఏళ్లు నిండిన వారికి ఓటు హక్కు వచ్చే విధంగా చూసుకోవాలి. 2వది, ఎవరైనా చనిపోయిన వారి ఓట్లు కనుక ఉంటే వారి ఓట్లు తీసేయించాలి. 3వది, ఎవరైనా ఇక్కడ నుంచి ఇంకో ఖమ్మంకో లేకపోతే హైదరాబాద్కి వెళ్ళిపోయారు, వారి ఓటు ఇక్కడ తీసేయాలి, అక్కడ రాయించాలి. ఇక్కడ 3వది ఏంటంటే, ఇక్కడ నుంచి ఎవరైనా, ఉదాహరణకు మీ కూతురు పెళ్ళయింది, అమ్మాయి ఓటు ఇక్కడ తీసేయాలి, వాళ్ళ అత్తగారి ఇంట్లో రాయించాలి. ఎవరైతే నిజంగా డూప్లికేట్ ఓట్లు, ఆడో ఓటు ఈడో ఓటు ఉన్న వాళ్ళు ఉంటారు కదా, అవి పోయినా పర్వాలేదు, కానీ అసలు ఓట్లు ఇది కూడా పోవద్దు. మరి కొత్త ఓటు రాయించాలంటే ఈ 13 డాక్యుమెంట్లలో ఏదున్నా సరిపోతుంది. బర్త్ సర్టిఫికెట్, క్యాస్ట్ సర్టిఫికెట్ కానీ, మీకు ఏదైనా పెన్షన్ వస్తుంటే ఆ పెన్షన్ది కానీ, లేదా ఏదైనా యూనివర్సిటీ నుంచి మెట్రికులేషన్ కానీ ఏదైనా సర్టిఫికెట్ కానీ, ఇట్లా 13 రకాల డాక్యుమెంట్స్లో ఏది ఉన్నా మీకు ఓటు హక్కు ఇవ్వాల్సింది. ఓటర్ మ్యాపింగ్ అయిందా లేదా, ఎన్యూమరేషన్ ఫామ్ నింపినామా లేదా, డూప్లికేట్లు ఏమన్నా ఉన్నాయా, ఉంటే వెంటనే బిఎల్ఓకి కంప్లైంట్ చేయాలి. ఇది డూప్లికేట్ ఓటు, దయచేసి తీసేయండి. ఉదాహరణకి వీరయ్య గారికి 2002లో వీరయ్య గారి పిల్లలకి ఓటు హక్కు లేదు అనుకోండి ఆ రోజు. ఇప్పుడు 2025లో ఓటు హక్కు వచ్చింది. మరి కొత్తగా కనబడుతున్న ఈ పిల్లలు ఎవరు? ఆ పిల్లల్ని వీరయ్య గారికి లింక్ చేయాలి, మ్యాపింగ్ చేయాలి, ఫ్యామిలీ మ్యాపింగ్ చేయాలి. చేయాలి అంటే ఒక చిన్న ఫామ్ నింపాలి. ఈ ఎస్ఐఆర్ చట్టం ప్రకారం 2 ఓట్లు కనుక కలిగి ఉంటే సంవత్సరం జైలు శిక్ష పడే అవకాశం ఉంది. ఒక్కొక్క ఓటు విలువైన ఓటు. దయచేసి సరిగ్గా ఎస్ఐఆర్ లో ప్రజలను భాగస్వాములు చేయాల్సిన బాధ్యత మీరే తీసుకోవాలి.